ఫైనల్గా ఏంటంటే మీరు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలు చాలా ఉన్నాయి. దేనికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ఎట్లా సాధిస్తారు? నంబర్ 1, విద్యారంగంలో అత్యంత ఇబ్బందికరంగా వెట్టి చాకిరితో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు, అట్లాగే యూఆర్ఎస్, కేజీబీవీ ఉద్యోగస్తుల యొక్క సమస్యల కోసం నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను. రెండోది, సిపిఎస్ రద్దు కోసము శక్తివంచన లేకుండా నాతో కలిసి వచ్చేటువంటి ఎమ్మెల్సీలందరినీ కూడగట్టుకొని చట్టసభలలో చర్చకు పెట్టి ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తా. మూడో అంశంగా మనకు బిల్లులు, రకరకాలైనటువంటి బిల్లులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులు 4000 కోట్లు ఉన్నాయి. అట్లాగే డిఏలు ఉన్నాయి, పిఆర్సీలు ఉన్నాయి. ప్రభుత్వం ఏమో 600 కోట్లు మాత్రమే సంవత్సరానికి ఇస్తా అంటుంది. దాన్ని కాదని చెప్పేసి తప్పనిసరిగా ఎక్కువ బడ్జెట్ కేటాయించేటట్టు ప్రయత్నం చేసి వీటన్నిటిని విడుదల చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా 317 జీవోకు సంబంధించిన వాళ్ళు స్థానికత కోల్పోయి సుమారు 4000 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. వాటిని రకరకాల పద్ధతిలో వాళ్ళకు రిలీఫ్ ఇచ్చేటట్టుగా, వాటిని పరిష్కారం చేసేటట్టుగా నా ప్రయత్నము చట్టసభలలో కొనసాగుతుంది. ఇవే కాకుండా మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, వీటన్నిటికీ కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్లో చూసినప్పుడు ప్యారిటీ స్కేల్స్ ఇవ్వాలి. వాళ్ళ పని వేళలు వేరుగా ఉన్నాయి. వాళ్ళ ఎక్కువ సమయం పాఠశాలకి కేటాయిస్తూ వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరికీ న్యాయంగా ప్యారిటీ స్కేల్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి వర్క్ లోడు అంటే టీచింగ్లో ఉన్న వాళ్ళే వార్డెన్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. పిల్లలకు న్యాయంగా పనిచేయాలి వాళ్ళంతా. అంటే వాళ్ళ వర్క్ లోడ్ను తగ్గించడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెసిడెన్షియల్ స్కూళ్ళకు కాకుండా మోడల్ స్కూళ్ళకు సంబంధించి కూడా 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు ఇప్పించాల్సి ఉంది. దాంతోపాటుగా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఎగ్జాంపుల్, పీజీటీలకు సంబంధించి చూసినప్పుడు హిందీ పోస్టు లెక్చరర్గా ప్రమోషన్ పొందే అవకాశం లేదు. ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి చూసినప్పుడు కూడా సిఆర్టీలు వ్యవస్థ ఉన్నది. వాళ్లకు రెగ్యులర్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. వేతనాలు కూడా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అన్ని రకాల టెస్టులతో వచ్చినటువంటి వాళ్ళు సిఆర్టీలు ఉన్నారు. అందులో కూడా వాళ్లకు మరి న్యాయం చేయడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ విద్యారంగానికి సంబంధించి